కీర్తన 133 అధ్యాయం 1వ వచనంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నాడు. సహోదరులారా, మీరు ఐక్యత కలిగి నివసించండి. ఒకరి మీద ఒకరు ఈ విధంగా సాడీలు చెప్పుకుంటూ జగడములు పుట్టించుకుంటూ అన్నదమ్ముల మధ్య విభేదాలు పెట్టి ఈ విధంగా ఉండొద్దు. దానికి ఏం మాట్లాడుతున్నంటే దేవుడు కీర్తన 50వ అధ్యాయం 20-21 వచనంలో, నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇటు పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. కాబట్టి దేవుడు ఏమన్నా అంటే, నువ్వు ఇష్ట ప్రకారం అక్కడ ఇక్కడ తిరిగి జగడాలు పెట్టి ఆ మాట ఈ మాట చెప్పి అందరి మధ్య వివాదాలు తెచ్చి నువ్వేదో నేను చూస్తూ ఉండాలని అనుకుంటున్నావు, కానీ ఏం పట్టించుకోకుండా వరుసగా ఈ విషయాలను నీ ముందు పెట్టి గద్దిస్తానంటున్నాడు దేవుడు. చూడండి, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట